వెల్కమ్ బ్యాక్ టు బాబు కుకింగ్ ఛానల్. ఇవాటి రెసిపీ గ్రీన్ చిల్లీ చికెన్ అండి. సో గ్రీన్ చిల్లీ చికెన్ కోసం చికెన్ని తెచ్చుకున్నాను అండి. ఒక 1.5 కిలో చికెన్ తెచ్చాను. ఈరోజు చికెన్ ఐటమ్ని 2 టైప్స్ చేస్తున్నాను అండి. లాస్ట్ టైం చేసిన రెసిపీ మా వాళ్ళకి బాగా నచ్చింది. సో అది కొద్దిగా మళ్ళీ యాడ్ చేయమన్నారు. సో ఇవాటి రెసిపీ గ్రీన్ చిల్లీ చికెన్. సో గ్రీన్ చిల్లీ చికెన్ కోసం మనము ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. పచ్చిమిరపకాయలు తీసుకొని 4 పచ్చిమిరపకాయలు అండి. 4 పచ్చిమిరపకాయలు, ఒక్క లవంగం. నేను ఎప్పుడు ఒక్క లవంగమే తీసుకుంటుంటాను. ఒక్క లవంగం ఎందుకంటే మనకి లవంగం ఓన్లీ ఫ్లేవర్ కోసం వాడతామండి. మన ఎక్కువ లవంగాలు వేస్తే ఏమవుతుందంటే మనకి గొంతులో ఘాటు అనిపిస్తుంది. సో మనకి గొంతులో ఘాటు అనిపించినప్పుడు కొద్దిగా అనీజీగా ఫీల్ అవుతుంటాం. మనకి నాలుక మీద తగిలే స్పైసీ ఎంత ఉన్నా మనకు కొద్దిగా వాటర్ తాగితే తగ్గిపోతుందని గొంతులో ఘాటు తగ్గడం. సో అందుకని నా రెసిపీలో ప్రతి దాంట్లో లవంగాలు చాలా తక్కువ వేస్తుంటాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 10-15 రెబ్బలు, ఒక ఇంచ్ అల్లం అండి, కొద్దిగా కొత్తిమీర తూరు. ఇది చికెన్కి బాగా పట్టాలి కాబట్టి కొద్దిగా బాదం గింజలు యాడ్ చేస్తానండి. బాదం గింజలు లేదంటే గోడంబి ఏదైనా వాడచ్చు. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి గోడంబి అందుబాటులో లేదని బాదం గింజలు యాడ్ చేస్తున్నాను. సో ఇది యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్తో పాటు ఒక ఆనియన్ వేసుకుందామండి. చిన్నపాటి ఆనియన్, ఒక లెమన్ సైజులో ఉన్న ఆనియన్ వేసుకున్నాను అంతే. ఆనియన్ వేసుకొని పేస్ట్ వేసుకుందామండి. మనం బాదం గింజలు ఎందుకు వేసినామంటే టేస్ట్తో పాటు మనకి మసాలా ముక్కకి బాగా పడుతుంది. సో మనము ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ పెట్టేసుకొని ఒక 4 చెంచాలు నూనె వేసుకుందామండి. ఎందుకంటే మనకు చికెన్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంది కొద్దిగా. సో ఆ ఫ్యాట్ కరిగి చికెన్ గ్రేవీలో యాడ్ అవుతుంది కాబట్టి మనకి మరీ ఆయిలీగా ఉంటే తినడానికి వెగటుగా ఉంటుంది. సో 4 చెంచాలు ఆయిల్ వేసుకున్నాను. కడిగిన చికెన్ యాడ్ చేస్తున్నామండి. కడిగిన చికెన్ యాడ్ చేసేసి ఈ చికెన్ని మనము ఒక సాల్ట్ ఏమి వేయక ముందని ఒక 2 to 3 minutes ఉడికించేసుకున్నామండి. అలా ఉడికించుకున్నాక నూనెలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసేసుకొని ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకుందాం. మనం వాటర్ ఏమి వేయడం లేదా అండి, ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా ఆ వాటర్తోనే ఉడికేస్తుంది. సో మనం కొద్దిగా ఆ మసాలా ఉప్పు, పసుపు వేసాక కొద్దిగా ఒకసారి కలిపెట్టి వేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం. మూత పెట్టేసుకొని ఉడికించేసుకున్నామండి. 5 minutes అయింది. చూడండి, చికెన్లో బాగా వాటర్ మొత్తం బయటకు వచ్చింది. హాఫ్ కుక్ అయిందండి. బాగా స్మెల్ కానీ బాగా వస్తుంది. సో ఇప్పుడు ఈ హాఫ్ ఉడికిన చికెన్లోకి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ తీసి యాడ్ చేసుకునేస్తాం. ఒక ప్లేట్లో తీసుకున్నానండి. గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాం. గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలబెట్టేసుకుందాం. ఈ ఆయిల్ ప్లస్ ఆ వాటర్లో కొద్దిగా మన గ్రీన్ చిల్లీ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అట్లా వేయించేసుకున్నాం. ఆల్రెడీ ఒక 2 to 3 minutes వేయించేసుకున్నామండి. సో అప్పుడే చూస్తున్నాం ముక్క కొద్దిగా బాగా మసాలా అంతా పట్టేసింది. సో మూత పెట్టేసుకొని ఒక్క 5 minutes ఉడికించుకుందాం. 5 minutes అయింది. మా పాప వచ్చింది టేస్ట్ చేయమంటే, పాప ఫేస్ చూడండి, అదిరిందంట. ఎట్లా ఉంది ఈ చిట్టు అంటే, బాగుంది, సూపర్ ఉంది అంటది.
సూపర్ ఉందంట. బావుంది. మా పాపకి చికెన్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా రెడీ అయిపోతది తినడానికి. చికెన్ అయితే రెడీ అయిందండి. నేను ఒకసారి టేస్ట్ చేస్తాను. అబ్బా! స్పైసీగా అదిరిపోయింది టేస్ట్ అయితే. బయట వర్షం పడుతుంది. ఆ వర్షానికి తగ్గట్టుగా చలి చలిగా ఉంది. కొద్దిగా స్పైసీగా అన్నంలో కలుపుకొని తింటే అబ్బా! స్వర్గమే. సరే అండి. బౌల్‌లో తీసేసుకున్నాను. తినడానికి నోరు ఊరిపోతుంది. మీరు రెసిపీ ట్రై చేయండి. సింపుల్ రెసిపీ అండి. ట్రై చేయండి. రెసిపీ నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. బాబు కుకింగ్ ఛానల్.